ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఈ నెల 6వ తారీఖు నాడు పొద్దుగాల వాళ్ళిద్దరు ఇదే పాట పాడుకుంటారు కావచ్చు. ఎవరాళ్ళు, ఎందుకు ఈ పాట పాడుకుంటారని చూస్తున్నారా? జిగిరి దోస్తులు, గురు శిష్యులు, సహచారులు షానదులకు ఒకరినొకరు కలుస్తున్నారట. అప్పట్లో ఒక ఆయన ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన ఎమ్మెల్యే ఉండే. గురువు ముఖ్యమంత్రి, శిష్యుడు కూడా ముఖ్యమంత్రి. 2 రాష్ట్రాల ముచ్చట్ల మీద మాట్లాడుకుంటానికి ఈ నెల 6వ తారీఖు నాడు ఇద్దరు కలుస్తున్నారట. హైదరాబాద్ లో ఇద్దరం కలుసుకొని మాట్లాడుకుందామని రేవంత్ సార్కు వాళ్ళ గురువు చంద్రాలు సారు లెటర్ రాసిండు. శిష్యుడు సార్ కూడా ఓకే చెప్పిండట. నీళ్లు ఎట్లా పంచుకోవాలి, ఆస్తులు ఎట్లా పంచుకోవాలి, మాకు రావాల్సిన ఏంటి, మీకు ఇయ్యాల్సిన ఏంటి అనే ముచ్చట్ల మీద మాట్లాడుకుంటారట. మంచి పని చేస్తున్నారు కదా సార్లు, కానీ ఇద్దరు కలిసినప్పుడు ఈ ముచ్చట కూడా అడుగుమని హరీష్ రావు సారు ఏందో చెప్తున్నాడు చూడండి. సో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ 7 మండలాలు ఇచ్చినాకనే మిగతా విభజన సమస్యలపై ముందుకు పోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నిజమే కదా, పట్టుబట్టి మండలాలు గుంజుకపోయిందని చంద్రాలు సారే చెప్పిండు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప పూర్తి కాదు. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే మా మండలాలు అందులో సీలేరు పవర్ ప్లాంట్ మాకే ఇయ్యండి అడుగుండ్రి. అక్కడున్న ఊర్లోళ్ళు కూడా అదే అడుగుతున్నారు. పనిల పని చంద్రాల సారును గట్టిగా అలుముకొని శనార్థులు చెప్పుడైతే మర్చిపోవద్దు సారు. ఎందుకంటే మొన్న ఓట్లల్లా మీకోసం తెలంగాణలో సైకిల్ ని బయటికి తీయకుండా దాచిపెట్టిండు, మీకు ఓట్లేయించిండు, మిమ్మల ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిండు. మరి గంత సాయం చేసినప్పుడు శనార్థులు చెప్పాలి కదా. కానీ ఓ ముచ్చట మీద చంద్రాల సారు మస్తు బాధపడతాడు కావచ్చు. నా శిష్యుడు ముఖ్యమంత్రి అయిన మంచిగానే ఉన్నది, కానీ నేను ఓట్ల ముంగట చెప్పినవి ఒక్కొక్కటి చేసుకొస్తున్నా. శిష్యుడు మాత్రం అన్ని రోగాలకు జిందా తిలిస్మతే మందన్నట్టు ఫ్రీ బస్ ఒక్కటి చూపెట్టి అన్నిటికీ ఎగనామం పెట్టిందని మస్తు బాధపడతాడు కావచ్చు. అందుకే వీలైతే ఓట్ల ముంగట చెప్పినాయి అని జల్దిన చేసి గురు